సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. రాళ్ల దాడి తర్వాత తొలిసారి ప్రజల మధ్యకు వచ్చిన జగన్కి మేమంతా అండగా ఉన్నామంటూ ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతున్నారు. ఊరువాడ ఒక్కటై తరలి వస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిన్నటి వరకు జనసంద్రాన్ని తలపిస్తే ఇప్పుడు జగనన్న సైనికులుగా మారిన జన సునామీ కనిపిస్తోంది. అదే అభిమానం, అదే ఆదరణ. నీ ప్రాణానికి మా ప్రాణాన్ని అడ్డు వేస్తాం జగనన్న అంటూ అడుగడుగునా ప్రజలు సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దాడి ఘటనలో గాయపడిన సీఎం వైఎస్ జగన్ ఒకరోజు విశ్రాంతి తర్వాత మళ్లీ బస్సు యాత్ర మొదలుపెట్టారు. యాత్ర ప్రారంభానికి ముందు తనను కలిసిన పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడవద్దని చెబుతూ ప్రజల ఆశీర్వాదం, దేవుడు దయ ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని పార్టీ నేతలకు మనోధైర్యాన్నిచ్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి యాత్ర మొదలైంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. హారతులతో మహిళలు ఓవైపు, పార్టీ జెండాలతో యువత, చిన్నారులు మరోవైపు సీఎం జగన్ బస్సు యాత్ర వెంట కదం తొక్కారు. గన్నవరం, హనుమాన్ జంక్షన్, గుడివాడ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊరు, ప్రతి జంక్షన్ ఎటు చూసినా కిక్కిరిసిన జనమే, రెపరెపలాడుతున్న పార్టీ జెండాలే, ఉప్పొంగిన ప్రజాభిమానమే. దాడి ఘటనతో భద్రతను పెంచినా కానీ సీఎం జగన్ మాత్రం ఎప్పటిలానే బస్సు దిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నుదిటిపై తగిలిన గాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న అభిమానుల కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పారు. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారి కోరికలను తీర్చారు. అలాగే ఎండలో తన కోసం బారులు తీరిన ప్రజలకు బస్సు పైకెక్కి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. పూలు చల్లడం, గజమాలలపై అధికారులు ఆంక్షలు విధించారు. అలాగే సీఎం జగన్ పర్యటించే ప్రాంతాలను నిశితంగా గమనిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. గెలవలేమనే నిరాశ, నిస్పృహల్లో దాడులకు తెగబడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని గుడివాడలో జరిగిన సభలో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు తన పాలనలో ప్రజలకు చేసిన గాయాలతో పోలిస్తే తన గాయం పెద్దదేమీ కాదని చురకలంటించారు. జన సునామీని తలపించేలా ఆశీర్వదించడానికి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు నమస్కరించి యాత్రను కొనసాగించారు సీఎం జగన్.